ప్రైజ్ ద లార్డ్ చర్చ్. సో దేవుని నామమున అందరికీ వందనాలు. సో లాస్ట్ టైం మనము విశ్వాసం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఫెయిత్. సో ఫెయిత్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి, మన విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, ఉన్న విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఒక 8 స్టెప్స్ ద్వారా మనం డిస్కస్ చేసుకున్నాము. దాని కంటిన్యూటీనే మనము ఈరోజు కూడా డిస్కస్ చేద్దాము. ఎందుకంటే విశ్వాసం గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ఎండ్ ఉండదు. సో ఈరోజు ఆ విశ్వాసం మనకి ఎంత అవసరమో, సో మనకున్న విశ్వాసాన్ని మెజర్ చేసుకుందాం. సో మనకి ఎంత విశ్వాసం కావాలి, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది. సో మనం కనుక ముందుగా చూస్తే ఈరోజు వాక్యం ధ్యానం కోసం మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి ఎక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవవందనాలు నాయన, స్తుతుల స్తోత్రాలయ. గడిచిన సమయంతో నాయన కాచి కాపాడి మీ సన్నిధిలో మేమందరం చేరి నాయన ఇక్కడ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు నాయన, స్తుతుల స్తోత్రాలయ. ఈరోజు నాయన మీరు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నారు దేవా. నా తెలివితేటలతో కాకుండా దేవా, మీరు ఇచ్చిన ఆత్మ యొక్క జ్ఞానంతోనైనా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ఈ వాక్యాన్ని నాయన నోటిని బోరగా వాడుకొని నాయన విశ్వాసం గురించి ధ్యానించుండగా నాయన కావాల్సిన విశ్వాసాన్ని మాకు దయచేస్తారని నాయన విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన బదిలపరచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థనను, ఈ ఆరాధనని మీ పాదాలను చేరుస్తున్నాం తండ్రి. ఆమెన్. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి చాలా తెలిసింది, వెల్ నోన్ అనమాట. మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనేది. కానీ దీనికి ఎప్పుడైనా మనం చూస్తే కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడైనా నమ్మలేనివి, ఒకసారి ఎస్ ఉంటుంది, అక్కడే మళ్ళీ నో అంటున్నారు అంటే ఆలోచించాలి. ఎందుకంటే దీన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం కానీ కొంచెం లోతుగా ధ్యానించాలి అనుకుంటున్నాను. సో మనకి విశ్వాసం అనేది దేవుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే దాని గురించి అలా టాపిక్ కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఆ శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. సో ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని శిష్యులందరూ అడిగినప్పుడు యేసుప్రభు ఇచ్చిన సమాధానం. సో ఇది అల్ప విశ్వాసం అని అడుగుతున్నాడు దేవుడు. సో మనకి అల్ప విశ్వాసం ఉందా అంటూనే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సో అల్ప విశ్వాసం అంటున్నాడు, కానీ ఆవగింజంత విశ్వాసం అంటున్నాడు. మళ్ళీ ఈ రెండు కాంట్రడిక్ట్గా అనిపిస్తుందా లేదా? ఆపోజిట్గా ఉన్నాయి ఒకదానికి ఒకటి. అల్ప విశ్వాసం అంటేనే చిన్నది కొంచెం అని తిడుతున్నాడు అల్ప విశ్వాసం అని, కానీ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. సో దేవుని స్టేట్మెంట్ చాలా కాంట్రడిక్ట్గా ఉంది అనిపిస్తుంది, కానీ దేవుడు స్టేట్మెంట్లో రాంగ్ ఉండదు, మనం అర్థం చేసుకునే విధానంలో రాంగ్ ఉంటుంది. సో ఈరోజు మనం దాన్ని ధ్యానించుకుందాము. ఎంత విశ్వాసం మనకు కావాలి, దేవుడు మనల్ని కాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే దాని మీద ఆలోచిద్దాం. సో ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే కాంట్రడిక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏది తీసుకోవాలి నాకు తెలియదు, మీకు ఇంతవరకు ఆ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ సో ఇప్పుడు మనము దేన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చదువుదాము, చూసుకుందాము దాని మీద ముందుకు వెళ్ళే కొద్ది. సో ఇదే అల్ప విశ్వాసాన్ని మల్టిపుల్ టైమ్స్ మనకి మత్తయి సువార్తలో జీసస్ సంబోధిస్తాడనమాట. ఇంకోటి సేమ్ 6th చాప్టర్ మత్తయి సువార్త 30-34లో కనుక చూసినట్లయితే 30లో అల్ప విశ్వాసం గురించి చెప్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయను కదా. అక్కడ కూడా అల్ప విశ్వాసం అంటున్నాడు దేవుడు. సో వీళ్ళు ఎందుకు అల్ప విశ్వాసం అని సంబోధిస్తున్నాడు, మళ్ళీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. అది కొండనైనా కడపవచ్చు అని చెప్తున్నాడు.
కొండని కలపవచ్చు అంటే మన ఫెయిత్ని టెస్ట్ చేసుకోవడానికి మనం రేపు వెళ్ళి కొండ ముందు కూర్చొని విశ్వాసం ముందు టెస్ట్ చేసుకోవాలని అవసరం లేదు. అరే నాకు కొండ కదలలేదు కదా, నాకు విశ్వాసం లేదు అనుకోవడానికి కాదు. ఇది మనము దేవుడు లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి లేదు దీంట్లో. ఎందుకంటే ఇవి అలంకారితంగా, అంటే మనం అంటే దాన్ని ఏమంటారు, వాటిని అలంకారితంగా మనం వాటిని వాడుతున్నారనమాట. సో కొండని కలపవచ్చు అంటే ఏంటంటే కొండ లాంటి సమస్యని ఏదైనా కానీ మీరు మూవ్ చేయొచ్చు విశ్వాసం ఉంటే. దాంతోపాటు ఏమంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసాధ్యమైంది. సో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇంపాసిబుల్ అనేది మన లైఫ్లో ఉండదు అని చెప్తున్నాడు దేవుడు ఇండైరెక్ట్గా. ఇంపాసిబుల్ అనేది ఇంకేది కూడా ఇది ఇంపాసిబుల్ అనటానికి లేదు, స్కోప్ లేకుండా. కానీ ఎట్లా తీసుకోవాలి? సో దేవుడు నిజంగానే అల్ప విశ్వాసం అంటున్నాడు, మళ్ళీ ఆవగింజ అంటున్నాడు. ఏంది అంటే 2 థింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ అల్ప విశ్వాసం అనేది దేవుడు హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాంటిటీ, హీఈస్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ. సో ఆ రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే ఎంత విశ్వాసం ఉన్నది అనేది కాదు, నీకున్న విశ్వాసంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనే దాని మీద దేవుడు చూస్తున్నాడు అనమాట. ఇందాక చదివాం కదా మత్తయి సువార్త 6:30 అల్ప విశ్వాసులారా అంటే గడ్డిని అలంకరించిన దేవుడు 24 hours లైఫ్, దాన్ని అలంకరించిన దేవుడు దేవుడి స్వరూపంలో మనల్ని చేసుకున్న మనల్కి వస్త్రాల గురించి కానీ, తిండి గురించి కానీ, లేదంటే మన రేపటి గురించి కానీ ఆలోచించి చింతిస్తున్నాము. చూడండి 31 చదవండి ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకొడి. ఒకటి ఇది అండర్లైన్ చేసుకోండి, చింతింపకొడి. నెక్స్ట్, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. విచారణ అనేది రెండోది. నెక్స్ట్, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కంటిన్యూ సిస్టర్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకొడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 34 కూడా అండి. రేపటిని గురించి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. సో ఇది మనకు తెలుసు. సో అల్ప విశ్వాసం అనేది 30th అంటున్నాడు, 31st ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సో ఫెయిత్ ఉంది కానీ అది 100% లేదు. సో మనం కూడా అదే స్టేటస్లో ఉన్నాం చూడాలి. ఎందుకు అంటే ఏమి తినాలి, ఏమి తాగాలి అనేది చింతిస్తున్నారు. నెక్స్ట్, అన్ని జనులు ఎట్లయితే విచారిస్తున్నారో మనం కూడా అలానే చేస్తున్నాము. సో ఆ అల్ప విశ్వాసం ఎందుకు అంటున్నాడు అంటే మనం దేవుని మీద, సపోజ్ ఇప్పుడు ఉన్న యుఎస్లో స్టేటస్ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చింతిస్తున్నామా? నో. నేను చింతించవచ్చు, శిల్ప చేయొచ్చు, అప్రూవ్ బ్రదరు, ప్రసన్న సిస్టరు, ఈవెన్ స్టూడెంట్స్ ప్రసన్న అండ్ సాగర్ కూడా చేయొచ్చు. నిక్సీ ట్రిక్సీ చింతించరు, ఆర్ఎన్ క్రిసి కూడా చింతించరు. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు చూసిన, వాళ్ళకి పూర్తిగా పేరెంట్స్ మీద నమ్మకం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అరే రేపేమవుతుంది అనేది వాళ్ళకి ఆలోచన లేదు. ఓకే, మమ్మీ డాడీ ఉన్నారు మమ్మల్ని కేర్ చేయడానికి అనేది. సో మనము అలా ఉంటున్నామా దేవుని దృష్టిలో? రేపేమవుతుంది అనేది ఎందుకు ఉండలేకపోతున్నామంటే అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అల్ప విశ్వాసం. సో ఆ అల్ప విశ్వాసం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనం దేవుడి మీద ఆధారపడుతూ కూడా అన్యులు ఎట్లయితే వరి అవుతున్నారో ఏమవుతుందో రేపటి గురించి అని, మనకి అంత కొండంత అండగా దేవుడు ఉన్నాడే అనే ఆలోచన లేకుండా లోకం మాయలో పడిపోయి మనం కూడా చింతించడం స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ఎవరైతే రేపటి గురించి ఆలోచించి చింతిస్తున్నారో వాళ్ళందరూ కూడా అల్ప విశ్వాసుల కిందే ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఒకటి, చింతించే వాళ్ళ గురించి. సెకండ్, 8th చాప్టర్ మత్తయి సువార్తే. ఈ మూడు సార్లు రిఫరెన్స్ ఉంటుంది. ఆ 3 మత్తయి సువార్తలోనే ఉంటాయి అన్నమాట. 8వ అధ్యాయము 26వ వచనం మత్తయి సువార్త. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చూడండి, ఇది కూడా అందరికీ తెలిసిందే. బోట్లో వెళ్తుంటారు, గాలివాన వస్తుంది,
పక్కన దేవుడు ఉంటాడు, జీసస్ ఉంటాడు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు పక్కన దేవుణ్ణి పెట్టుకొని భయపడుతున్నారు. అప్పుడు అల్పవిశ్వాసులు అంటున్నారు. సో మనము కూడా రేపటి గురించి భయపడుతున్నట్లయితే మనం అల్పవిశ్వాసంగానే ఉంటాము. భయము అనేది ఉంది అంటే దేవుడు మనలో లేడు. చెప్పాను కదా, ఇప్పుడు నిక్సి రేపు ఏమవుతుంది, రేపు ఫుడ్ దొరుకుతుందా లేదా, లేకుంటే రేపు మాకు ఉంటానికి ఉంటుందా లేదని ఆలోచించరు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆలోచించరు. మినిమం ఇంకా అట్లీస్ట్ ఇంకొక 10 years అయితే వాళ్ళు ఆలోచించరు. అప్పటి వరకు కాన్ఫిడెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఉన్నారు చూసుకుంటారు, మాకే ప్రాబ్లం రాదు అనేది. సో భయం అనేది, చింత అనేది ఉన్న అల్పవిశ్వాసమే, భయం ఉన్నా కానీ అల్పవిశ్వాసం. ఇక్కడైతే శిష్యులు పక్కన దేవుణ్ణి పెట్టుకొని, జీసస్ని పెట్టుకొని కూడా భయపడుతున్నారు. సో అప్పుడు లేచి గాలివాన్ని గద్దిస్తే ఆగిపోయినాయి. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, సో 2 రకాల ఫెయిత్ ఉంటుంది మనకి. డౌటెడ్ ఫెయిత్ అంటారు, ట్రస్టింగ్ ఫెయిత్ అంటారు. సో డౌటెడ్, వీళ్ళందరికీ కూడా డౌటెడ్ ఫెయిత్ ఉంది. ఎందుకంటే ఫెయిత్ లేకుండా అయితే లేరు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడంట. కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సమస్యను చూస్తున్నారు కానీ దేవుడిని చూడట్లేదు. సో మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం సమస్యను చూడటం వల్లే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇంకొకటి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి, అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 31 వరకు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. నెక్స్ట్ కూడా అండి. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇది చూడండి, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని మనం తెలుసుకోవాల్సింది, దీనికి రిలేటెడ్ ఏముంది అంటే, జీసస్ నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురుకి ఆశ్చర్యం అనిపించింది. సో మనందరం కూడా పేతురిని అల్పవిశ్వాసి అనుకుంటున్నాం. కానీ పేతురికి అట్లీస్ట్ అల్పవిశ్వాసం ఉంది, మిగతా 11 మందికి అది కూడా లేదు. సో దేవుడు నడుస్తాడా, దేవుడికే సాధ్యం, మనం అలా కాదులే అనుకున్నారు. కానీ పేతురు లేచి అడిగాడు. అడిగినప్పుడు అడగంగానే దిగాడా, తొందరపడలేదు. ఆయన రమ్మనంగానే, ఎప్పుడైతే 29th రమ్మనంగానే పేతురు దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. యేసు నొద్దకు నడిచాను అంటే ఒక 4 steps చేయొచ్చు, 5 steps చేయొచ్చు, 2 steps చేయొచ్చు, ఒక 10 steps కూడా వేయచ్చు, మనకు తెలియదు ఎన్ని స్టెప్స్. కానీ నడిచాడు. తర్వాత ఏం చేశాడు, గాలిని చూశాడు, భయపడ్డాడు. ఇందాక మనం చదివాం కదా, భయం ఉంది, ఎదురుగా దేవుడు ఉన్నాడు. ఇందాక ధోనిలో దేవుడు ఉన్నాడు, గాలివాన్ని చూసి భయపడ్డారు. ఇప్పుడు ఎదురుగా ఎదురుగా దేవుడు ఉన్నాడు. పేతురు గాలిని చూడంగానే భయపడ్డాడు. భయపడంగానే మునగటం స్టార్ట్ చేశాడు. జనరల్గా నీళ్ళలో ఎప్పుడు మునుగుతామండి, లోతు డెప్త్ ఎక్కువ ఉంటే మునుగుతాం కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, డెప్త్ అలానే ఉంది. మనకు ఫెయిత్లో డెప్త్ తగ్గినప్పుడు మునగటం స్టార్ట్ చేస్తాం. ఫెయిత్లో డెప్త్, నీళ్ళల్లో ఎంత డెప్త్ ఉన్నా కానీ ఫెయిత్లో డెప్త్ తక్కువైనప్పుడు మనం మునిగిపోతాం ఈ లోకంలో. సో ఈ లోకంలో మనం మునిగిపోతున్నాము. వాటర్ కావచ్చు, సమస్యలు కావచ్చు, ప్రాబ్లమ్స్ ఇంకేనా కావచ్చు, మనం పడిపోతున్నాము, ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేయాలి అని చూస్తున్నాము ఈ లోకంలో అంటున్నాము అంటే మాత్రం మన ఫెయిత్లో డెప్త్ తగ్గిందని అర్థం. సో ఎప్పుడైతే ఫెయిత్లో డెప్త్ ఉంటుందో మనం ఎక్కడ కూడా మునగం. పేతురికి ఇక్కడ జీసస్ని చూసినంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే గాలిని చూస్తున్నాడో మన చూపు కూడా దేవుని సైడే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా పర్సన్ టు పర్సన్ ఎదురెదురు ఉన్నారు కదా. కానీ కొన్ని అదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చదువుదాం మనం కొంచెం నిదానంగా. సో తర్వాత దేవుడు చేపట్టుకొని లాగేమంటున్నాడంట, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి. ఇక్కడ కూడా పేతురుని అల్పవిశ్వాసి అన్నాడు. పేతురు కొన్ని వేల సంఘాలని నిర్మించాడు. ఆయనకిచ్చిన బిరుదు అల్పవిశ్వాసి. సో మనకి రావడంలో తప్పేం లేదు. మనం అల్పవిశ్వాసంగా ఉన్నామని సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడిని అడిగితే సహాయం చేస్తాడు. సో మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కానీ మనం దేవుడి మీద ఆధారపడాలి. సో అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి. సో ఇది 3వ పాయింట్. ఫస్ట్ చింతపడకూడదు,
నెక్స్ట్ భయపడకూడదు, తర్వాత సందేహపడకూడదు. ఈ మూడు లేకుండా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి మన లైఫ్లో? భయం అనేది కానీ, చింత అనేది కానీ, భయం అనేది ఏంటంటే ఇంపాసిబుల్ థింగ్స్ ఏదైనా మన ముందు ఉన్నప్పుడు అవుతుంది. అంటే చాలా డైజెస్ట్ కాని థింగ్స్ ఏదైనా భయం అవుతుంది. ఫ్యూ థింగ్స్, మైనర్ థింగ్స్ రేపు ఏమవుతుందో అనుకుంటే చింత అవుతుంది. సందేహం ఏంటంటే విశ్వాసం లేకపోతేనే వస్తుంది అది. సో ఏదైనా జరుగుద్దా, రేపు జాబ్ ఇచ్చి ఆఫర్ ఇచ్చి రేపు జాయిన్ అవ్వగానే ఆ 24 అవర్స్లో క్యాన్సిల్ చేస్తారేమో, అవుతుందో రాదో, ఇవన్నీ సందేహాలు. సో ఈ మూడు ఉన్నాయి అంటే మనం అల్ప విశ్వాసాల కిందే మనం ట్రీట్ చేసుకోవాలి. సో మనల్ని మనం పరీక్షించుకుంటే అర్థమవుతుంది ఎన్నిసార్లు మనం చింత పెడుతున్నాము, ఎన్నిసార్లు మనం భయపడుతున్నాము లోకాన్ని చూసి, ఎన్నిసార్లు మనము సందేహపడుతున్నాము, ఇది జరుగుద్దా, దేవుడికి సాధ్యమే కానీ నాకు చేస్తాడా అనేది. సో ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి ఎన్నిసార్లు మనం. సో ఇందాక చెప్పాను కదా, డౌటింగ్ ఫెయిత్, ట్రస్టింగ్ ఫెయిత్. సో ఎప్పుడైతే మనం దేవుణ్ణి మాత్రమే చూస్తామో, సింపుల్గా సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ కార్లో వచ్చినప్పుడు మాట్లాడుకున్నాము, న్యూయార్క్లో ఒక స్టూడెంట్ తెలుగు స్టూడెంట్ పిజ్జా డెలివరీకి వెళ్ళాడు, నైట్ షూట్ చేసేసారు, చనిపోయాడు. మేడ్చల్, హైదరాబాద్ అతను, వెరీ యంగ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ అంటే ఇతను వెళ్ళన్నా కానీ ఇంట్లో వాళ్ళు పుష్ చేసి పంపించారంట. వాళ్ళు ఇంకెవరిని పంపించకుండానే వాళ్ళ సిస్టర్ ఆడ వేడుకుంటుంది అందరినీ, మీ పేరెంట్స్ని పంపించకుండానే. సో జస్ట్ పిజ్జా డెలివరీ నైట్ ఒక లొకేషన్ పెట్టారంట, పిజ్జా తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోవాలి, జస్ట్ షూట్ చేసి ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారంట. సో ఎప్పుడైతే ఈ న్యూస్ మనం వింటామో 100% భయం వస్తుంది, 100%. సో ఎందుకు? ఆ న్యూస్ తెలిసింది కాబట్టి. ఆ న్యూసే లేకపోతే మనకు భయం ఉండదు, రైట్? సో మనం ఈ లోకాన్ని ఎప్పుడైతే చూస్తున్నామో, అది చూసేది కూడా ఫెయిల్యూర్ది లేదంటే నెగిటివ్ థింగ్స్ని చూసి మనము ఆ నెగిటివిటీని మనం పొందుతున్నాము. సో ఆటోమేటిక్గా మన ఆలోచనలు నెగిటివ్గా అవుతాయి. కానీ అవి తీసుకోవాలి ఎంతవరకు? చావుని దేవుడు తప్ప మనకి ఎవరు ఇవ్వలేరు, ఎవరు తప్పించలేరు. అది ఇంట్లో కూర్చున్నా కానీ చనిపోవచ్చు. సో దాని గురించి మనం భయపడ్డాం, కానీ జాగ్రత్త అంటాం. ఇప్పుడు అట్లా ఉందని గుంట్లో దూకి చనిపోమని కాదు కదా. సో వివేకం కలిగి ఉండమన్నాడు. సో అది తీసుకొని ఓకే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను అనుకుంటే నువ్వు భయపడవు మళ్ళీ. సో దాన్ని ఎంతవరకు మనం తీసుకుంటున్నాము అనే దాన్ని మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుని సైడ్ చూశారో అక్కడ ఎక్కడా కానీ మునగలేదు పేతురు. ఎప్పుడైతే డౌట్గా ఉండి ఈ లోకాన్ని ఈ ఆ వేవ్స్ని, ఆ గాలిని చూశాడో పేతురు మునగటం స్టార్ట్ చేశాడు. సో మనం కూడా అంటే మునిగి ఏమంటే వన్ మినిట్లో మునిగిపోయాడా? కాదు, సింక్ అయిపోలా, స్లోగా మునిగిపోతున్నాడు. సో మనం కూడా ఒక్కసారిగా పడిపోము, దేవుడు చెయ్యి అందియడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఒక స్టెప్ నువ్వు మునిగావు అనగానే మనం దేవుని తట్టు చూడాలి, దేవుడికి చెయ్యి అందియాలి, దేవుడు లాగుతాడు. లేదు నువ్వు మునుగుతున్నావు అని తెలుసుకోలేక నువ్వు అట్లానే ఉంటున్నావు అంటే మునిగిపోయేదాకా కూడా ఇంకేం చేయలేడు దేవుడు. నువ్వు చెయ్యి ఇచ్చే వరకు కూడా దేవుడు నిన్ను లాగలేడు అనమాట. సో ఎప్పుడైతే మనం మునుగుతున్నామో, ఓకే దేవుడి నుంచి డీవేట్ అయ్యామో, సొంత ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలో మనం ఉన్నామని అనుకుంటామో, ఇమీడియట్గా మనం దేవుని దగ్గర టర్న్ అవ్వాలి. ఇక్కడ పేతురు అయ్యాడు, అందుకనే మళ్ళీ నుంచోబెట్టగలిగాడు. చేయబెట్టి లాగాడు, ధోనిలో ఎక్కిచ్చాడని చెప్పలేదు, అంటే మళ్ళీ నుంచోగలిగాడు వాటర్ మీద. ఏముంది ఇక్కడ? నన్ను రక్షించుమని కేక వేశాను. ఆ కేక మనం వేస్తున్నామా మునుగుతున్నప్పుడు? లేదు. చాలామంది వేస్తున్నారు, చాలామంది అలానే మర్చిపోతున్నారు. ఆ మునిగి ఆ భయంలో మాటలు కూడా రావు కదా, ఆ టెన్షన్లో లోకంతోనే ఉంటారు, లోకంతోనే హెల్ప్ అడుగుతుంటారు, దేవుని దగ్గరికి రాలేకపోవచ్చు. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. అప్రూవల్ టెస్ట్ మనీ కూడా లాస్ట్ టైం చూసినట్లయితే చాలా టఫ్ సిచ్యువేషను, ఆల్మోస్ట్ 2 months. కానీ కొంచెం నేను వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యాను కాబట్టి చెప్తున్నా, ఒక 10% మాత్రమే డౌట్ ఉంది, 90% దేవుడి మీద నమ్మకంగా ఉన్నారు. లేదు ఏదైనా అని జెన్యూన్గా వెళ్ళిపోదాం, దేవుడు అలా చేయడు, అప్రూవ్ అంటున్నాడు, నన్ను ఇట్లా దేవుడు పంపిడు అని క్లియర్గా అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. అడిగారు. సేమ్ పేతురు అయితే ఏ విధంగా అయితే నన్ను రక్షించమని కేకలు వేశాడో, ఆటోమేటిక్గా దేవుడు చేయి పెట్టి లేపాడు. సో మన లైఫ్లో కూడా ఏ సమస్య అయినా ఉన్నానండి, మనం మునుగుతున్నామని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తెలిసినప్పుడు దేవుని తట్టు తిరిగితే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు మనల్ని. సో అది ఇంపార్టెంట్. సో సందేహం ఉండకూడదు. సో ఇది ఓన్లీ పేతురికేనా? కొత్త నిబంధనలోనే ఉందా? అల్పవిశ్వాసం అనేవాడు కొత్త నిబంధనలోనే ఉంటుంది. కానీ చూస్తే అది పాత నిబంధన నుంచి వచ్చింది, కొత్తదేం కాదు.
సో మనం చూద్దాం ఒకసారి మోషే నుంచి ఎలా ఉంది అనేది. పాత నిబంధనలోకి వెళ్ళి మనం చూద్దాము. ఇజ్రాయేలీల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10-11 చదువుదాము. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. సో ఇక్కడ రెండు వచనాలు చదివాం మనము. ఫస్ట్ వచనంలో ఏమన్నా డౌట్ ఉందా? యెహోవాకు మొరపెట్టారు, అంతవరకు బాగుంది. సో తప్పులేదు. ఇశ్రాయేలీయులు కనులెత్తి చూసినప్పుడు ఐగుప్తులందరూ పెద్ద సైన్యంతో వస్తున్నారు. ఆటోమేటిక్గా భయం వేసింది, దేవునికి మొరపెట్టారు, అంతవరకు బాగుంది. నెక్స్ట్ స్టేట్మెంటే బాగాలేదు. ఎందుకు? దేవునికి మొరపెడితే దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదనేది దేవుడు ప్రూవ్ చేశాడు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం లేదా? విశ్వాసం లేకపోతే మోషేతో ఒక్క అడుగు కూడా వేసేవాళ్ళు కాదు. ఆ విశ్వాసం కోసం దేవుడిని పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ 400 సంవత్సరాలు దేవుణ్ణి తెలియని తరముగా జీవించారు వాళ్ళు. ఇశ్రాయేలీయులతో ఉండిపోయారు. సో పూర్వీకులు ఎవరో చెప్పింది కొద్దో గొప్ప మాటలు అబ్రహాంకి, యాకోబుకి, ఇస్సాక్కి ఇట్లా ఉన్నాడు అని తెలుసు, కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు. స్లేవరీలో ఉన్నప్పుడు ఆ 400 సంవత్సరాలు 400 years ఉన్నారు ఆడ. తెలియని దేవుడికి దేవుడు పరిచయం చేసుకున్నాడు. నేనే అని చెప్పుకుంటూ అక్కడ ఏమంటాడు? ఫరోని 10 times హార్ట్ని చాలా కఠినం చేసి 10 times అక్కడ తెగుళ్ళు ఇచ్చేసి అన్ని మిరాకిల్స్ చేశాడు. ఎందుకు? వీళ్ళకి ఆ విశ్వాసం కలగాలని. మోషేని నమ్మాలి, దేవుడిని నమ్మాలి. ఓకే, ఫరో కన్నా బలవంతుడి దేవుడు, మోషే ఏం చెప్తే అది దేవుడు వింటున్నాడు అనేది వాళ్ళకి తెలిస్తే ఇన్ని లక్షల మంది మోషే వెనక వస్తాడని దేవుడు అన్ని మిరాకిల్స్ చేసి నమ్మి వాళ్ళు వెనక వచ్చారు కదా. అంటే ఆడ విశ్వాసం లేదని కాదు, కానీ ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వెనకాల ఐగుప్తు సైన్యం వస్తుందో మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళకి భయం వేసింది. ఫస్ట్ పాయింట్ మనం ఇందాక చూసుకున్న దాంట్లో సెకండ్ది. భయం వేసినప్పుడు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఇందాక పేతురు కూడా భయం వేసింది, మొరపెట్టాడు, తప్పేం లేదు. తర్వాత అక్కడ సమాధులు లేవన్నా ఇక్కడ తీసుకొచ్చి అంటే ఏంది? భయం. దేవుడిని అడిగితే ఇంకా ఓకే దేవుడు చూసుకుంటాడు అనేది వదిలేయకుండా ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపుతున్నావు అంటున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఏంది? దేవునికి మొరపెట్టి కూడా మన ఆలోచనలే ఉంటున్నాయి. సో మనం కూడా అలానే ఉంటున్నాం. రోజు అందరిని ప్రేయర్ చేయమని అడుగుతున్నాము, కానీ మన ఆలోచనలో ప్రిపరేషన్ ఉంటుంది, ఏం చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. సో ఎప్పుడైతే అలా జరిగిందో నెక్స్ట్ లీడర్ ఏమంటున్నాడు చూద్దాం. 13th and 14 చదువుదామండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూడండి, సో అందరూ ఇజ్రాయేలీలే. మోషేకు కూడా దేవుడు అప్పుడే పరిచయం చేసుకున్నాడు. కొంత ముందుగా, కొంచెం వీళ్ళకన్నా కొంచెం ముందుగా పరిచయం చేసుకున్నాడు. ఎప్పుడు చనిపోయిన ఆడ సిపాయిని చంపినప్పుడు లేడు, వాళ్ళకెళ్ళి వాళ్ళ మామ దగ్గర ఈ పశువులను కాసేటప్పుడు లేడు. లాస్ట్లో ఎప్పుడో ఆ కొండ మీద ఆ పొదలో కనపడి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు కూడా నో 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 అన్నా కానీ దేవుడు కన్విన్స్ చేసి అహరోన్ని తోడిచ్చి పంపించాడు. ఆ తర్వాత ఫరోని ఎదిరించిన తర్వాత తనకు కూడా విశ్వాసం వచ్చింది దేవుడి మీద కదా. సో విశ్వాసంలో ఇజ్రాయేలీలకి మోషేకి ఒకేలాగా ఒకే టైంకి ఆల్మోస్ట్ సేమ్ మిరాకిల్స్తో కన్విన్స్ అయ్యారు. కానీ ఇజ్రాయేలీలు దేవుణ్ణి నమ్మలేకపోయారు. మోషే భయపడొద్దని చెప్తూ మీరు ఏమంటున్నాడు అసలు ఈ స్టేట్మెంట్స్ ఇది మాట్లాడే ముందు దేవుడితో మాట్లాడాల. ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత దేవుడితో మాట్లాడితే నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు, నీ కర్రను చూపించు,
అప్పుడు పాయలుగా చీలుతుంది అంటాడు. అప్పుడు దాకా దేవుడితో మాట్లాడక ముందే ఆ విశ్వాసం అనేది చూడాలి. మనం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు నేడు కలుగుచేయ రక్షణ మీరు నిలుచుకొని చూడండి. ఎందుకు? దేవుడిని అడగకుండానే చెప్తున్నాడు. అంటే దేవుడి మీద నమ్మకం. దేవుడు మనల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ చంపడు. సో ఊరక నుంచొని మీరు చూడండి ఏం చేస్తాడు దేవుడు. మీరు నేడు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి అన్నాడు. ఇది పెద్ద స్టేట్మెంట్. మీరు దీన్ని మనం నార్మల్గా చదువుకుంటూ వెళ్తున్నాం, కానీ ఇవాళ చూసిన మీరు ఈ ఐగుప్తుల్ని ఇక మీదట ఎన్నడూనూ చూడరు అన్న. చూడండి, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత నో ఇజ్రాయెల్ ఐగుప్తీయులు. అది మోషే దేవుడిని అడిగి తీసుకున్న స్టేట్మెంట్ కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం కాదు. అది దేవుడి మీద ఉన్న నమ్మకం మోషేకి, ఆ విశ్వాసం. అంత విశ్వాసం తంటే దేవుడు అదే నెరవేర్చాడు. ఒకవేళ ఈ మాట అనకపోతే వాళ్ళు నా సముద్రం దాటి కూడా కొంచెం ఉంచి కొంత ఎమ్మడబడి ఇచ్చి కొంచెం ఇంకా ఫెయిత్ టెస్ట్ చేశాడు, మనకు తెలియదు. కానీ ఇది మనం మామూలుగా చదువుకుంటాం, కానీ ఇంత 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 బోల్డ్గా ఎలా చెప్పగలిగాడు? మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక్క మీదట మరి ఎన్నడూనూ చూడలేరు. ఇవాళే లాస్ట్ వాళ్ళని చూడటం మీరు అంటే డెడ్ లైన్ ఇచ్చేశాడు. అంత సైన్యానికి ఎవరిని చూసుకొని డెడ్ లైన్ ఇచ్చాడు? దేవుడిని చూసి. వీళ్ళు మొరపెట్టారు, ఇక్కడ మోషే మొరపెట్టలేదు. జస్ట్ భయపడద్దు, దేవుడు ఉన్నాడు మనతో అని చెప్తున్నాడు. సో అలాంటి విశ్వాసం మనకు ఉందా? చూడండి, ఈ రెండిట్లో మనం రెండు ఉన్నాయి. ఒకళ్ళు మోషే, ఇంకొకళ్ళు ఇజ్రాయెల్ పీపుల్. మోషే ఎవరిని చూస్తున్నారు? ఈ ఇజ్రాయేల్ జనాంగం అంతా ఎవరిని చూస్తున్నారు అనేది చూస్తే ఇజ్రాయేల్ ఎవరిని చూస్తున్నారు? నో, ఫరో సైన్యాన్ని చూశారు, భయపడ్డారు. మోషే ఎవరిని చూశారు? దేవుణ్ణి చూశారు. సో సేమ్ పొజిషన్లో సేమ్ ప్లేస్లో ఉన్నారు. మోషేకి కూడా వాళ్ళు కనపడుతున్నారు. ఆ ఫరో కనపడుతున్నాడు, ఫరో సైన్యం కనపడుతుంది. కానీ మోషే హృదయంలో దేవుడు ఉన్నాడు, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎట్లాంటి వాళ్ళైనా కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, వీళ్ళను ప్రామిస్ ల్యాండ్ వాగ్దానం ప్రదేశానికి తీసుకెళ్తాడు, పాలితేనలు ప్రవహించే కణానికి తీసుకెళ్తాడు. అంతే. అంత నమ్మకం ఉందా? యుఎస్ నుంచి మిమ్మల్ని ఇక్కడికి దేవుడు తీసుకొస్తే రేపేం జరుగుద్దో అని మనం ఆలోచించాలా? ఒక్కసారి ఆలోచించండి. అరే ఆ స్టూడెంట్కి ఇట్లా అయిపోయింది, ఈ ఫ్యామిలీ ఇండియా వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఇట్లా అయిపోయింది అని మనం ఆలోచిస్తాం. నేను కూడా ఆలోచిస్తాను, నేనే సపరేట్ అంటలేదు, ఆలోచిస్తాం. కానీ ఏదైతే ఏమైంది దేవుడు చూసుకుంటాడు అనే దేవుడి మీద మనం భరోసా, దేవుడి మీద దృష్టి ఉంచామా? ఇందాక పేతురు గాలిని వానని చూసినప్పుడు మునగటం స్టార్ట్ చేశారు. ఇక్కడ జనాలు కూడా ఇజ్రాయెల్ సైన్యాన్ని చూసినప్పుడు భయపడటం చూసుకొని ఇంక మమ్మల్ని చంపేస్తున్నారు, చచ్చిపోయామని ఫీల్ అయిపోతున్నారు. కానీ మోషే దేవుడిని చూశాడు. సేమ్ దేవుడు మోషే ఏదైతే అంటే ఆ మాట అన్నాడో ఆ మాటని దేవుడు నెరవేర్చాడు. సో ఇంకేమన్నాడు? యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను. యెహోవాని అడిగి చెప్తున్నాడు ఈ మాట? లేదు. ఎందుకంటే మా పిల్లల కోసం మా లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి ఎవ్రీ పేరెంట్స్ ఉంటారు. అలానే మనం కొంచెం ఇబ్బంది పడైనా వాళ్ళని కంఫర్ట్ చేయాలనుకుంటాం. సో దేవుడు కూడా ఇజ్రాయెల్ జనాంగం పక్షాన యుద్ధం చేస్తాడని కూడా చెప్తున్నాడు. మీరు ఊరకే ఉండమని ప్రజలతో చెప్పాడు. సో మన దృష్టి ఎవరి వైపు ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత విశ్వాసం ఉన్నది అది ఇంపార్టెంట్. సో ఇంకొకటి కూడా చేద్దాం. అంటే సేమ్ ఇళ్ళదే, ఎందుకంటే 40 years జర్నీలే కదా, చాలాసార్లు జరిగింది. ఇంకొకటి చూసి మనము ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకుందాము. సంఖ్యాకాండము 13th chapter 13:33. ఇది అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ దగ్గరగా కనానికి వెళ్ళిపోయారు. వెళ్ళాలి అక్కడికి. మనం ఏంది అంటే వీళ్ళు వచ్చి 40 years ప్రయాణం అయిపోయి పెద్దోళ్ళంతా చనిపోయి పిల్లలు వచ్చారు. అక్కడికి వెళ్ళి మనం ఆ కోటని ఎలా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం లేదా అని డౌట్ వచ్చి మోషే కొంతమందిని అక్కడ పంపిస్తారు స్పైస్గా, చూసి రండి మీరు ఎట్లా ఉంటుంది అని. ఆ కాంటెక్స్ట్ అనమాట అక్కడ. సో 33 చదవండి. 13th సంఖ్యాకాండం 13th chapter 33. అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశస్థుల నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. సో దీనికి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు మోషేకి చెప్తాడనమాట. సో ప్రతి ఒక్క ట్రైబ్ నుంచి ఈ 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా, బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 12 మందిని పంపించమంటాడు స్పైస్గా చూసి రమ్మని. చూసి రమ్మన్నప్పుడు
10 మంది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు, ఇద్దరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. సో 10 మందిలో తెచ్చినది మనం 13th చాప్టర్ చదివాం, 33లో చదివాం. అక్కడ నెఫీలు అంటే ఏంటంటే వాళ్ళు 9 feet ఉండేవాళ్ళంట. మనకు గొలియాత్ ఉన్నాడు కదా, సేమ్ ఆ జనరేషన్ తాలూకు అనమాట. సో జెయింట్స్ వాళ్ళు చాలా పెద్దగా ఉండేవాళ్ళు, వాళ్ళు కాపలా ఉన్నారు అక్కడ. సో వాళ్ళని చూసినప్పుడు మేము వాళ్ళ దృష్టికి ఎట్లా ఉన్నారంటే మిడతల్లాగా, అంటే మనము ఇప్పుడే 9 feet వాళ్ళ పక్కన మనం ఉంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు అది ప్రాక్టికల్గా చూశారనమాట. సో మనం మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి మేము అట్లనే ఉన్నాము, అడగపోతే మన పరిస్థితి అయిపోతుంది అని 10 మంది తీసుకొచ్చి చెప్పారు ఇన్ఫర్మేషను. కానీ ఇద్దరు ఏం చెప్తున్నారో చూద్దాం. 14th చాప్టరు, నెక్స్ట్ చాప్టరు 7th నుంచి 10th వరకు చదువుదాం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనపడెను. చూడండి ఇది. సో వీళ్ళిద్దరు ఎవరు, ఏమన్నా ఐడియా ఉందా? కాలేబు, యెహోషువ. సో 12 గోత్రాల నుంచి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది ప్లేసు ఒకటే, చూసింది ఒకటే, రిటర్న్ వచ్చిన ప్లేసు ఒకటే, కానీ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంది. వాళ్ళేమి చిన్నోళ్ళు ఆఫ్టర్ ఆల్ అని అంటలా చెప్తున్నారు. వాళ్ళు కష్టంగా అట్లా ఉన్నారు, కానీ ఏమంటున్నారు వాళ్ళ నమ్మకం చూడండి. అది మంచి దేశము, కానీ 8th యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకి ఇచ్చును అంటున్నాడు. వీళ్ళు చాలా సింపుల్ అని అంటలేదు, వాళ్ళంత కష్టం ఉన్నా కానీ యెహోవా కనుక మనకి తోడుగా ఉంటే అది మనకు వస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఏమంటున్నాడు, యెహోవా మనకు తోడి ఉన్నారు, వారికి భయపడొద్దు అంటున్నాడు. అసలు ఇది ఎంత పెద్ద మాట. అసలు అట్లాంటి ఫెయిత్ మనకుందా? యెహోవా మనకు తోడే ఉన్నారు, జెయింట్స్కి భయపడొద్దు అంటున్నారు. మనం ఆఫ్టర్ ఆల్ చిన్న వాటికి భయపడుతున్నాం. సో యెహోవా. కానీ ఇంకోటి చూద్దాం. మనము ఇప్పుడు జనరల్గా చూడండి, ఈ లోకంలో మనం చూస్తే 12 మంది వెళ్ళారు, 10 మంది ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చారు, ఇద్దరు ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చారు. ఎవరు ఒపీనియన్ తీసుకుంటాం మనం? 10 members ఓటింగ్ మెజారిటీ విన్స్ కదా, రైట్? సో ఈ లోకంతో మనం ఓటింగ్ పెట్టుకోకూడదు. అందుకే, ఎందుకంటే ఈ లోకంలో దేవుణ్ణి మనం ఈ లోకంతో ఓటింగ్ పెడితే దేవుని బిడ్డలు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. 100%, నో డౌట్. సో ఈ 10 members చూసింది, వీళ్ళిద్దరు చూసింది ఒకటే, కానీ ఫెయిత్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ దేవుడు మీకు తోడై ఉన్నాడు, వారికి భయపడొద్దు అంటే జనాలు ఏమో చేశారంట 9th లాస్ట్లో, ఈ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకుంది. నిజాన్ని అంటే జనరల్గా ఏంటంటే అది మనుషుల దృష్టిలో ఆలోచిస్తే నిజమే, అది ఇంపాసిబుల్. వాళ్ళని ఎలా చేయిస్తాం? అంతే కదా, వీళ్ళకి యుద్ధం రాదు, వాళ్ళందరూ యుద్ధ విద్యలన్నీ ప్రావీణ్యం పొందున్నారు. అదేమన్నా సరే ఫిజికల్గా అన్న టాప్ ఉన్నారంటే లేదు, వీళ్ళు చిన్నపిల్లలు మిడతల్లాగా ఉన్నారు, వాళ్ళు అంత పెద్దగా ఉన్నారు. ప్రాక్టికల్గా కరెక్ట్ వాళ్ళు చెప్పేది కదా. కానీ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో, ఈ లోకంలో మనుషులకి అసాధ్యం కాంది 100% దేవునికి సాధ్యం అవుతుంది అని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా. ఈ ఎగ్జాంపుల్ ఇంకోటిలాగా కనిపిస్తుంది మనకి ఎక్కడైనా. సేమ్ సౌల్ దావీదు చూసుకుంటే, సౌల్ 9 feet ఉంటాడు, గొలియాతు కొంచెం, సౌలు 6+ ఉన్నాడు, గొలియాతు 9 feet ఉన్నాడు. అప్పటికే సౌలు చాలా యుద్ధాలు గెలిచాడు, పెద్ద సైన్యం ఉంది, దేవుని చేత ఫస్ట్ ఇశ్రాయేలీయులకి రాజుగా ఎన్నుకోబడ్డాడు, దేవుడు డైరెక్ట్గా ఎన్నుకున్నాడు. అలాంటి అతను చిన్న బాలుడు, మహా అయితే 16 years ఉండొచ్చు దావీదు.
దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా గొలియాత్ హైట్ తగ్గిందా? లేదు, సేమ్ పర్సన్. కానీ చూసే దృష్టి మారింది. సౌలు గొలియాతుని చూస్తున్నాడు, దావీదు గొలియాతుని చూడలే. ఎవడైతే ఏందాడు దేవుని పక్షాన సున్నతి లేనివాడు ఎవడైతే ఏంది అంటే సింపుల్. ఆడ చిన్నవాడు ఉన్నాయి, పెద్దవాడు ఉన్నాయి, దేవునికి అగ్నెస్ట్గా ఎవడున్నా రాంగే అంటాడు. సౌలు అలా చూడలేదు. దేవుడు కాదు, అంటే మనిషిని, నేను ఇంత ఉన్నా 6 feet, ఆయన 9 feet ఉన్నాడు, నాకన్నా బలవంతుడు, అటు దేవుడిని పక్కన పెట్టేశాడు. సేమ్ ఇక్కడ కూడా కాలేబ్, యెహోషువ ఇద్దరు కూడా దేవుణ్ణి హృదయంలో పెట్టుకున్నారు. మిగతా 10 మంది ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. సో ఎప్పుడైతే లోకం దృష్టిలో మనం చూస్తున్నామో మనకి ప్రతిదీ భయంగానే ఉంటుంది, ప్రతిదీ ఇంపాసిబుల్ థింగ్గానే ఉంటుంది, ప్రతిదీ టఫ్గానే ఉంటుంది సిచ్యువేషను. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో ఆటోమేటిక్గా ఎట్లాంటి సమస్య అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అసలు చింత అనేది ఉండదు. అసలు తెలుసా, దేవుని బిడ్డలు ఎవరైతే నిజమైన దేవుని బిడ్డలు ఉంటారో చింత అనేది ఉండదు, భయం ఉండదు అందులో. ఎందుకంటే దేవుడు క్లియర్గా భయపడడు, కానీ పాపం చేయకూడని ఉంది, భయం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఉండాలి మనకి. కానీ చింతపడము, ఏమవుతుంది, సందేహపడము, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇవి ఉండవు దేవునిలో ఉండే వాళ్ళకి. సో ఇక్కడ దావీదుకి అది క్లియర్గా చూస్తున్నాము. అస్సలు ఎట్లా అంటే అన్నలో యుద్ధంలో చాలా రోజులుగా ఉన్నారు సైన్యంలో, వాళ్ళు భయపడి ఆగిపోయారు, రాజు భయపడి ఆగిపోయారు. అరే గొర్రెలు కాసుకునేవాడు ఎట్లా వస్తున్నాడు అని అంటే ఆ రాయి వల్ల ఇది వల్ల చనిపోయాడా? కాదు, దేవుడు గొలియాతుని ఆయన చేతికి అప్పగిచ్చాడు, అంతే సింపుల్. ఇంకొక నిద్యాలు చూస్తే వీళ్ళు పాటలు పాడితే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా. మూడు రాజ్యాలు ఎదురు తిరుగుతాయి ఇజ్రాయెల్ మీదకి. మీరు జస్ట్ పాటలు పాడుకుంటూ వెళ్ళండి అంటారు 300 మందితో, చనిపోతారు. సో అదే అన్న, మనం గెలవాలి, మనం పోరాడాలి అంటే ఏదైనా కష్టమే ఈ లోకంలో. ఎందుకు మనం పోరాడుతుంది మనుషులతో కాదు, చీకటి అంధకార శక్తులు. అంటే మనం ఒక పర్సన్తో ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ కాదు, మనకి ఎవరితో పర్సన్తో ప్రాబ్లం ఉండదు, వాళ్ళల్లో ఉన్న ఆ చీకటి అంధకార శక్తితో మనం ఫైట్ చేస్తున్నట్లు లెక్క. ఈ లోకంలో ఉన్న వాళ్ళతో వాళ్ళని ఆ చీకటి అంధకారం నుంచి లాగాలనే దాంతోనే ఫైట్ చేస్తున్నాం. పర్సనల్ గ్రెడ్జ్ ఉండకూడదు, పర్సనల్తో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో దేవుని చేత చెక్కబడిన వాళ్ళే, ఏర్పరచబడిన వాళ్ళే వాళ్ళకి. కానీ వాళ్ళల్లో ఉన్న ఆత్మతో మనం ఫైట్ చేయాలి. సో మనం ఫైట్ చేస్తుంది. సో మన ఆత్మతో మనం ఫైట్ చేస్తే కాదు, అది అక్కడ చీకటి అంధకార శక్తి ఉన్నప్పుడు మన దగ్గర కూడా వెలుగు శక్తి అనేది ఉండాలి. సో దేవుడు మనలో ఉండాలి. సో ఇక్కడ కాలేబుకి, యెహోషువకి ఇద్దరికి కూడా ఆ దేవుడు, ఎందుకంటే మోషేని చాలా క్లోజ్గా అయ్యారు, చాలా క్లోజ్గా. అంటే ఈ ఇజ్రాయెల్ మొత్తాన్ని తర్వాత చేతికి అప్పగిచ్చింది కూడా యెహోషువకే, ఈ 10 మందికి ఇవ్వలేదు మిగతా వాళ్ళకి. సో ఎందుకు అంటే ఆ విశ్వాసం అనేది ఉండాలి. నీకు ఒక పవర్ కావాలి అంటే మనం ఒక పర్సన్నే ఒక నలుగురిని మన మేనేజర్లో కాకబడితే రావచ్చు, కానీ అది టెంపరీగానే ఉంటుంది. ఆ మేనేజర్ మళ్ళీ ప్రాబ్లం అయినప్పుడు వెళ్ళిపోతాం. కానీ మన దేవుడిని మనం గనక నమ్మకంగా ఉంటే ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని అందరికి కూడా యెహోషువ నేను నా వల్ల కాదు అన్నకని చూడండి, యెహోషువ 1st chapter చదవండి. ఇన్నిసార్లు దేవుడు రిక్వెస్ట్ చేస్తాడు, నేను నీకు తోడే అన్నాను, నేను నీకు తోడే అంటాడు. ఆ మాట అన్నీ ఎన్నిసార్లు చెప్తాడు. మోషేకి ఎలా ఉన్నాను, అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఎలా నేను ఉంటాను నీకు అని అన్నిసార్లు చెప్తాడనమాట. సో దేవుడు బతిమలాడుకుంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఎందుకు? ఈ విశ్వాసాన్ని చూసి. మనకు గనక అట్లాంటి వ్యక్తి ఉంటే మనం ఎప్పుడన్నా పెద్ద సమస్యలో ఉండి నాకు కుదరదు దేవన్నా కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఎందుకు? యోనాను చూడండి, వదిలిపెట్టాడా? తప్పి పారిపోదు. జనరల్గా ఏంది, దేవుడు మాట వినకపోతే అవిధేయతతో వదిలేయాలి, పనిష్మెంట్ చేయాలి, తీసుకొస్తాడు దేవుడు. నీ ఫెయిత్ ఎలా ఉంది, యోనా ఫెయిత్ ఎలా ఉంది అనేది. ఎందుకంటే బైబిల్ మొత్తంలో వెరీ స్మాల్ గాస్పల్ చేసింది యోనా, ఎక్కువ మందిని మార్చింది యోనానే. ఇంకెంతమంది ఆ రోజు 2.5 లక్షల మంది మారారు. ఒకటే, మీరు నాశనం అయిపోతున్నారు అంతే, ఇంకెక్కువ చెప్పడు కూడా. దేవుడు ఉగ్రత మీ మీదకి వస్తుంది. నాట్ ఈవెన్ వన్ హాఫ్ స్టేట్మెంట్ 2.5 లక్షల మంది మారుతారు బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. దేవుడు వదిలిపెట్టాడు. నీలో గనక నిజమైన విశ్వాసం ఉంటే కొన్నిసార్లు నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు, అట్లాంటి వాళ్ళు దేవుడికి కావాలి. సో మనం ఏ విధంగా ఉంటున్నామో చూడండి. ఈ 10 మంది గుంపులో ఉంటున్నామా? లోకంలో అరే వీళ్ళ మెజారిటీ ఉంది, వీళ్ళ తోడు ఉంటే మనకు ఓకే, అరే ఇక్కడ ఉంటే ఒకళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళతో మనం కష్టం సర్వే అవటం అనుకొని ఉంటున్నామా అనేది మనం గుర్తు చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు మనం ఏదో చెప్పేది కాదు, ఇక్కడ బైబిల్లో ఉన్నదే మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు లక్షల మంది ఉన్నారు, మోషే ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడే కాస్త ఇక్కడ 3 అయ్యారు.
కాలేబు, యెహోషువ, దెన్ మోషే అయ్యారు. సో మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఒక పక్క ఉండిపోయారు. వాళ్ళు చంపడానికి కూడా చూశారు. ఎప్పుడైతే చంపాలనుకున్నారో వాళ్ళ సైన్యం పెద్దది కదా, 10 ట్రైబ్స్ వర్సెస్ 2 ట్రైబ్స్ ఉంటారు. అప్పుడు ఏం చేశాడు, ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు మీరందరికీ కనపడిను, అందరికీ. అప్పుడు వాళ్ళు ఆపేశారు. సో ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుణ్ణి నమ్మకంగా విశ్వాసంగా ఉంటామో దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఎట్లాంటి సమస్య అయినా రాని, వాళ్ళంతమంది చంపాలనుకున్నా కానీ అవ్వలేదు. తర్వాత లీడర్ అయింది కూడా అతనే. సో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం 2 చూస్తున్నాం కదా, డౌటింగ్ ఫెయిత్. సో ఈ డౌటింగ్ ఫెయిత్ ఉన్న వాళ్ళందరూ ఏం చూశారు, వాళ్ళ ఫిజికల్ బాడీలు చూశారు. జెయింట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చూశారు. వీళ్ళిద్దరూ ఏం చూశారు, ట్రస్టింగ్ ఫెయిత్ ఉన్న వాళ్ళు దేవుడిని చూశారు. దేవుడు కనుక మనకు తోడు ఉంటే అది ఇస్తాడు మనకి. సింపుల్, అది వస్తుంది అంటలా. మన ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎంత మనం చేసేద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, ఫరోనే ఓడిచ్చాం, వీళ్ళు ఎంత అనలేదు. దేవుడు తోడుగా ఉంటేనే, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. సో అది కాకుండా అరే మనం దూరం వచ్చాం, ఇది ఎంత అనుకుంటున్నామంటే అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది, మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రైడ్నెస్ వస్తుంది అనమాట. సో ప్రతి దాంట్లో కూడా అరే ఇది చిన్నదైనప్పటికి కూడా పెద్దదైనప్పటికి కూడా మనం అది దేవుడు ఉంటేనే మనం సాధించగలుగుతాం. దేవుడు లేకుండా మన సొంత తెలివితేటలతో వచ్చినా అది ప్రాబ్లంతోనే మనం క్రియేట్ చేస్తాం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చాము. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్లో దేవుణ్ణి చూసేటట్లు ఒక వర్గం ఉంది, లోకాన్ని చూసేటట్టు ఒక వర్గం ఉంది. ఫరో సైన్యం వెంబడించేటప్పుడు మోషేకి ఏమి కనపడిందో జనాలకి అదే కనపడింది, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి మోషేకి జనాలకి. ఈ కాలేబ్కి, జోషువా, మిగతా 10 మెంబర్స్కి వెళ్ళి చూసినప్పుడు సేమ్ కోట, సేమ్ మనుషులు, సేమ్ ప్లేస్ చూసి వచ్చారు, కానీ చెప్పే విధానంలో తేడా ఉంది. అలానే సౌలు, దావీదు చూస్తే సౌలుకి ఎవరైతే ఉన్నారో ఎదురుగా భయపడినప్పుడు దావీదుకి కూడా అతనే ఉన్నాడు. కానీ సౌలు చూసింది గొలియాతుని, దావీదు చూసింది దేవుణ్ణి. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే సమస్యలు లేకుండా మనకుండవు. దేవునిలోకి వచ్చాము అంటేనే యుద్ధ భూమిలో కాడు పెట్టాం. యుద్ధానికి వెళ్ళి సైనికులుగా ఉండి యుద్ధం వద్దు అనుకోవటం ఇంపాసిబుల్ కదా. ఒక మిలిటరీలో జాయిన్ అయ్యావు, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అయ్యావు అనుకో, నాకు యుద్ధం వద్దు, నేను యుద్ధంలో వెళ్ళను అంటే కుదరదు. నువ్వు ట్రైన్ అవ్వాలి, నించోవాలి, యుద్ధం ఆడాలి. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా వచ్చారు అంటే ఈ లోకంతో యుద్ధం చేస్తున్నారని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు సపరేట్గా ప్రత్యేకించబడాలి. అందరికి కనపడినట్టు మీకు కనపడకూడదు, అందరూ మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, అందరూ చూస్తున్నట్టు మనం చూడకూడదు. ఆ యుద్ధంలో మనం జయిస్తున్నామా, అది జయించాలి అంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము ఆవగింజంత కావాలి, నాట్ అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే క్వాంటిటీ కాదు అని చెప్తున్నాను, క్వాలిటీ కావాలి. సో ఇంత విశ్వాసం పూర్తిగా నమ్ము, దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు, అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. నువ్వు ఆ విశ్వాసాన్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే ఈ లోకంలో ఇతను బాగా ప్రీచ్ చేస్తున్నాడు, ఈ సిస్టర్ బాగా పాడుతుంది, లేదంటే ఈ సిస్టర్ అసలు చర్చిలో చాలా పనులు, చాలా తగ్గింపు కలిగి చాలా ఎక్కువ పనులు చేస్తుంది, ఎక్కువ రోజులు చర్చిలోనే గడుపుతుంది, ఎక్కువ సమయం దేవునితోనే ఇది కాదు మెజర్మెంట్. సో మనం వీటన్నిటిలో చూస్తే మనము ఆబ్స్టికల్స్ ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు వచ్చినప్పుడు మన ఫెయిత్ తెలుస్తుంది. అన్నీ హ్యాపీగా వెళ్ళేటప్పుడు మన ఫెయిత్ తెలీదు. సో ఈ అడ్డంకులు ఎప్పుడైతే మన లైఫ్లో వస్తాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తున్నామో, విశ్వాసిగా ఎలా చేస్తున్నామో అవిశ్వాసులు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలానో మనం కూడా అలా చేస్తున్నామంటే మనం కూడా అవిశ్వాసం ఉన్నట్టు లెక్క. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం ఫేస్ చేస్తున్నాము, ఎలా రెసిస్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ కూడా ఆబ్స్టికల్స్ చూస్తున్నారు. ఎరుకో కోట, అంత పెద్ద కోట, పెద్ద పెద్ద రాజుల వల్ల కాలా దాన్ని పడగొట్టడం. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు 4 రౌండ్లు వేసి ఒక బోరో దగ్గర పడిపోయినాయి గోడలు. అది వీళ్ళ వల్ల అయిందా? దేవుడి వల్ల అయింది అనుకోవచ్చు. అది దేవుడు మిరాకిల్ అంటే కాదు. సైన్స్ ప్రకారం ఫ్రీక్వెన్సీ అంటారు. మనం చూడండి, మిలిటరీ వాళ్ళు బ్రిడ్జి మీద మార్చ్ ఫాస్ట్ చేయరు, ఎందుకంటే ఒకటే ఫ్రీక్వెన్సీలో కొట్టినప్పుడు దాని ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఆ 1 వీక్ ప్రాక్టీస్ చేయించారు నడవండి అని. అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ అవటం వల్లే నాకు తెలిసి పడి ఉంటుంది, సైన్స్ ప్రకారంగా ఒకటి చూస్తుంటుంది. సో దేవుడికి తెలుసు దాన్ని, మీరు ఆడున్న సమస్యను బట్టి దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. ఒక చోట పాటలు పాడమన్నారు, ఒక చోట ఇట్లా మార్చ్ ఫాస్ట్ చేయమన్నాడు, ఇంకో చోట యుద్ధం చేయమంటాడు. సో మనం దేవుణ్ణి కనుక పెడితే అది ఎలాంటి సమస్య, కొండలాంటి సమస్య. చెప్పాను కదా, ఆవగింజంత విశ్వాసం అంటే కొండలాంటి. కొండని ఎందుకు చెప్పాడంటే
ఏ మనిషి వల్ల కాదు కొండని కదవటం, ఇంపాసిబుల్, రైట్? అంటే అంత సమస్య కూడా ఆ విశ్వాసంతో నువ్వు సాధించగలుగుతావు అని చెప్తున్నాడు. అంటే మన 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 ముందు కొండ ఉండకపోవచ్చు, చిన్న చిన్న బండరాళ్ళు ఉండవచ్చు, కొండలాంటివి లేకపోవచ్చు, చిన్న చిన్నవి ఉండవచ్చు, వాటిని తీసుకునే కెపాసిటీ లేకపోవచ్చు. సో కానీ దేవుడిలో కనుక మనం విశ్వాసం ఉంటే దాన్ని దేవుడు ఈజీగా తీసేస్తాడు. నేను అనుకున్నా కూడా చదివినప్పుడు ఈ కొండని ఎవరు కదిలేయలేరు అనుకుంటే, మా ఊర్లో గ్రానైట్ పడింది, 90% కొండ వెళ్ళిపోయింది. మొన్న వెళ్ళి లాస్ట్ 2024లో వెళ్ళి చూస్తే, అంతకుముందు ఆ కొండ మీదకి ఎక్కి ఆడుకునేవాళ్ళం మొత్తం. ఎస్పెషల్లీ రిజర్వేషన్ డేకి వెళ్ళినప్పుడు కొండకి వెళ్తాం కదా, కొండకి వెళ్ళే వాళ్ళం, ఎక్కేవాళ్ళం కూడా చిన్నప్పుడు. ఇప్పుడు వెళ్తే కొండ లేదు. సో సెకండ్ థర్డ్ క్వాలిటీ గ్రానైట్ పడింది అనమాట మా దగ్గర. సో దానివల్ల కొండలు కూడా ఇప్పుడు కరిగిపోతున్నాయి మనుషులకి. సో ఇప్పుడు కొన్నాళ్ళు అయితే అక్కడ కొండ లేదు, ఎవరో అనుకొని ఉంటారు విశ్వాసంగా కొండ తీసేయాలని చెప్పేసి. సో ఆ రోజులైతే అది లేదు. కానీ ఆ లిటరల్ మీనింగ్ కాదు, కానీ ఎలాంటి సమస్య అయినా దేవునిలో కనుక మనం ఉంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనం ఓవర్కమ్ చేస్తాం. సో ఎప్పుడైనా ఫెయిత్ అనేది ఎంత ఉంది అనేది మనం చేసే పనుల వల్ల కాదు, మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేస్తున్నామో దీంట్లోనే మెయిన్. మనం కాంప్రమైజ్ అవుతున్నామా ఈ లోకాల్లో, అందరిలాగా ఉంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడతావో దేవుడు మన కోసం నిలబడతాడు. యెహోషువతో దేవుడు ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. దావీదుతో దేవుడు ఉన్నాడు, మోషేతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా చూడండి, పేతురుతో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయలేదా, పేతురు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఆయన నీడబడితేనే మారిపోయారు జనాలు, స్వస్థతలు జరిగినాయి. సో చంపాలనుకున్నారు, కుదరలేదు, చివరికి లాస్ట్కి తిరిగేసి సిలువేసేశారు. సో మోషేది అంతే, ఎంతమందిని నడిపించాడు, ఎంత చేయగలిగాడు. దావీదు అంతే. సో ప్రతిదీ మీరు చూడండి దేవుడు ఎలా ఉంటున్నాడు. వాళ్ళకి ఆ టైంలో మిగతా వాళ్ళు నవ్వారు, దావీదు నేను చంపుతా ఉన్నప్పుడు అందరు నవ్వారు, మోషేని చూసి నవ్వారు, మోషేని అవమానించారు, మోషేని చాలా చులకనగా చూశారు ఇజ్రాయెల్ జనాంగం అంతా, ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. కానీ దేవుడిని పట్టుకొని ఉన్నాడు, ఎక్కడ తగ్గేలా. సో మనం కూడా ఈ లోకంలో మనల్ని ఎంతోమంది కన్విన్స్ చేస్తుంటారు, తిడుతుంటారు, నిందలేస్తుంటారు, నువ్వే ఈడు పెద్ద విశ్వాసరా అంటారు. నో, మన ఫెయిత్ అనేది దేవుడికి చూడాలి, ఆ క్వాలిటీ కలిగిన ఫెయిత్ ఉండాలి. మన దగ్గర అందరి దగ్గర ఫెయిత్ ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఫెయిత్ ఉంది, మన దగ్గర ఫెయిత్ ఉంది. కానీ అలాంటి ఫెయితా యెహోషువ కాలేబు లాంటి ఫెయిత్ ఉందా, మోషే లాంటి ఫెయిత్ ఉందా, దావీదు లాంటి ఫెయిత్ ఉందా, లేదంటే మిగతా వాళ్ళలాగా ఉందా, ఆ 10 మంది లాగా ఉందా, లేకుంటే ఎవరిలాగా ఉందా అనేది ఇంపార్టెంట్. సో మనం అందుకే ఫస్ట్ చెప్పాను కదా, అందరం విశ్వాసంలే, ఎలాంటి విశ్వాసంలో ఉన్నాము. సో క్వాంటిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ ఫర్ గాడ్, ఓన్లీ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఎప్పుడు వస్తుంది నీకు? టెస్ట్ చేస్తేనే క్వాలిటీ తెలుస్తుంది. సపోజ్ ఎగ్జామ్స్ పెట్టకపోతే అందరూ ఒకటే స్టూడెంట్స్, టెస్ట్ పెడితేనే ఎవరు టాపరో ఎవరు లాస్టో తెలుస్తుంది. సేమ్ నీకు ఒక సమస్య వచ్చినప్పుడే ఎవరి ఫెయిత్ ఏంది అనేది దేవుడు చూస్తాడు. సమస్యలు ఊరికే రావు. ఓకే, సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా లాస్ట్కి ఒకటి చదువుకొని మనం ముగించుకుందాము. ఆల్రెడీ మనం చదువుకున్నదే, ఆ విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మార్కు సువార్త 9వ అధ్యాయం 19. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వాని నా ఎదుగు తీసుకుని రండి అని చెప్పగా. సో ఇక్కడ విశ్వాసం లేని వాళ్ళని చెప్తున్నారు. ఎవరిని? శిష్యులతో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రేయర్ గురించినప్పుడు. సో అప్పుడు ఆ తండ్రిని అడుగుతాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి కదా, నువ్వు నమ్ముతున్నావా అని. సో 24th ఒక్కటి చదివి మనం క్లోజ్ చేద్దామండి, సేమ్ చాప్టర్. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు నా అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమస్య వచ్చినప్పుడు ఇది శిష్యులకు కూడా చేయలేదు, ఆయనతో తిరిగి క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు చేయలే. ఒక ఫాదరు అన్ని ప్రయత్నాలు చేసి ఇంకొక వదిలేస్తే ఇంక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్ముతున్నాను, కానీ ఏదన్నా అనుకోకుండా అపనమ్మకం ఏమన్నా వస్తుందేమో అని మళ్ళీ దాని ప్రేయర్కే చెప్తున్నాడు. సో తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని, అది ప్రేయరు. సో మనం కూడా
ఆ అల్ప విశ్వాసం లేకుండా, అపనమ్మకం లేకుండా ఉండాలని ప్రతిరోజు సహాయం చేయాలి. విశ్వాసం కావాలని కాదు, ఆ విశ్వాసం మనలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చేయగలుగుతున్నాం. కానీ ఆ విశ్వాసము క్వాలిటీ ఉండాలి అంటే మనకి దేవుడు ఉంటేనే, దేవుడు అర్థమైతేనే, దేవుడు తెలిస్తేనే అవుతుంది. సో విశ్వాసం గురించి మనం ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్, ట్రస్ట్, హోప్ అనుకున్నాము. తర్వాత దాన్ని ఎలా పొందుకోవాలి, పొందిన విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలని తెలుసుకున్నాము. ఇప్పుడు ఎంత విశ్వాసం మనకు ఉండాలి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఇంకా తర్వాత నెక్స్ట్ కొన్ని దాన్ని ఆ ఫెయిత్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఆ ఫెయిత్ వల్ల యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ దేవుని చిత్తమైతే అందరం మళ్ళీ కలిసి డిస్కస్ చేసుకుందాము. సో ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ వందనాలు నాయన, స్తుతుల స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన మీరు నాతో ఉండి మాట్లాడారని నమ్ముచున్నాం దేవా. అవును నాయన, ఈరోజు నాయన విశ్వాసం గురించి మేము నేర్చుకుంటున్నాము. అల్ప విశ్వాసంగా మేము ఉన్నామయ్యా. మా హృదయాలని, మా మనసుల్ని మార్చండి అయ్యా. అపనమ్మకం కలగకుండా దేవా, అవిశ్వాసం లేకుండా దేవా, పూర్తిగా నాయన నీ మీద ఆధారపడేటట్లు మా మనసుల్ని, మా హృదయాల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం దేవా. దుష్టుడు ఈ లోకంలో నాయన ఎన్నో ఆశలతో నాయన, ఎన్నో నాయన భయాలతో నాయన మా విశ్వాసాన్ని దెబ్బకొడుతూ ఉండగా దేవా, మీరు మాకు సహాయం దయచేయండి. ఈ లోకాన్ని మేము చూడొద్దు దేవా నాయన, పక్కన వాళ్ళని చూడొద్దు దేవా. దేవా నాయన, మీరు మిమ్మల్ని మేము చూసి మేము అడుగులు వేసే విధంగా దేవా, పేతురు ఏ విధంగా అయితే మిమ్మల్ని చూసినంత వరకు నాయన మునగలేదు దేవా. ఈ లోకాన్ని, ఈ గాలిని, ఆ విండిని, వేవ్స్ని చూసినప్పుడు నాయన మునగటం స్టార్ట్ చేశాడు దేవా. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించినప్పుడు ఏమంటే మీరు చేయి అందించి నాయన లేపి నిలబెట్టారు దేవా. ఆ విధంగానే మేము ఉన్నాం నాయన ఈ లోకంలో నాయన. చిన్న చిన్న సమస్యలకి నాయన ఈ లోకాన్ని చూస్తూ మేము పడిపోతున్నాం దేవా. దేవా, మీరు ఆ యొక్క అవిశ్వాసాన్ని తీసివేసి పూర్తిగా నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకుని నాయన, మేము ఒక లెటర్లాగా, పత్రికలాగా మిగతా వాళ్ళకి ఒక మాదిరికరంగా నిలబడే జీవితాన్ని మాకు ప్రసాదించమని అడుగుతున్నాము దేవా. విన్న వాక్యాన్ని నాయన విని వదిలివేసే వారంగా కాకుండా దేవా, విని నాయన దాన్ని నాయన ఆచరించే విధంగా దేవా. అప్పుడే మా విశ్వాసం నాయన మా బలపడుతుందని, మా విశ్వాసానికి ఒక అర్థం ఉంటుందని మేము తెలుసుకునే దేవా. మీ కొరకు నాయన మేము నాయన ఎల్లప్పుడూ భయపడుతూ మీకు లోబడి, మీకు నాయన తగ్గింపు కలిగి మిమ్మల్ని మేము ప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని నాయన ఈరోజు నాయన కీర్తనలో కూడా చదువుకున్నాం నాయన, 4వ కీర్తనలో నాయన ఎంత నాయన మిమ్మల్ని అగౌరవపరిచే వరంగా కాకుండా దేవా, మిమ్మల్ని గౌరవపరిచే విధంగా నేను క్రిస్టియానిటీని అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా నేను మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రవర్తనని, ఆలోచనని, మాటలని, నడతలని, చేతలని ప్రతిదీ నాయన మీకే ఘనత, మహిమ, ప్రభావాలు కలిగించే విధంగా నాయన మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకొని మీ బిడ్డలుగా ముద్రించుకొని ఈ లోకంలో నిలబడతారని అడుగుచు నాయన, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని రాని బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాము. మీ చిత్తం అయితే నాయన మరొక సమయం నాయన మీ సన్నిధిలో చేరి నాయన మేమందరం కలిసి నాయన మిమ్మల్ని ఆరాధించుకొని ప్రార్థించుకునే భాగ్యం దయచేస్తాను అడగచ్చు. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని త్వరలో రాన్న మా ప్రభుని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.